హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు షాక్ హెల్త్ స్కీమ్‌కు మంగళం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తూ ఉంటే నాడు ఇచ్చినటువంటి భీకరమైన వాగ్దానాలు ఏమయ్యాయనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నీటి మీద రాతలాగా మారిపోయింది. సో, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్న ఉద్యోగులు అక్కడ భారీ ఖర్చులను భరించలేక తమ జేబులకు గుల్ల చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటే మరోవైపు ఆర్థికంగా కూడా వారు దివాలా తీస్తూ ఉన్నారు. మరి ప్రతి నెల ఒకటో తారీఖున జీతం ఇస్తామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగానే ఉంది. అనేక శాఖల్లో జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఈ విచిత్రం ఏమిటంటే జీతాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం హెల్త్ స్కీమ్ పేరిట 1.5% కటింగ్ మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగుల ఖాతాల నుండి డబ్బులు జమ చేసుకుంటోంది. అంటే డబ్బులు వసూలు చేయటంలో ఉన్న శ్రద్ధ, ఆ డబ్బులకు తగ్గ ఆరోగ్య భద్రత కల్పించడంలో కనిపించటం లేదు. అందుకే ఇప్పుడు ఉద్యోగులంతా ముక్తకంఠంతో మా డబ్బులు ఏమయ్యాయి? మా హెల్త్ కార్డ్‌లు ఏమయ్యాయి? అనైతే నిలదీస్తూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో దాదాపు 4.14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు మరియు పెన్షనర్లు అందరూ కలిపి సుమారుగా 13 లక్షల మంది ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క నిర్ణయం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఉన్న ఉద్యోగులకే దిక్కు లేకపోతే ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. వారికి కనీసం పీఎఫ్ కూడా చెల్లించలేని దుస్థితిలో కొందరు కాంట్రాక్టర్లయితే ఉన్నారు. మరోవైపు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్లు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త స్కీమ్ గురించి ఆలోచిస్తామని. పెరిగిన మెడికల్ ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే రేట్లు ఏమాత్రం సరిపోవని వారు చెప్తున్నారు. ఆసుపత్రుల సహకారం లేకుండా ఏ ఆరోగ్య పథకమైనా విజయవంతం కావడం అసాధ్యం. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఉద్యోగ సంఘాలు మరియు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి నిధులను సక్రమంగా వినియోగిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే ఇది కూడా గతంలో లాగే ఫ్రీజ్డ్ రియంబర్స్‌మెంట్ పెండింగ్ లాగా మారిపోయేటటువంటి ప్రమాదం అయితే ఉంది. ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ఉద్యోగుల జీతాల నుంచి 1.5% చందా కట్ అవుతున్నా సకాలంలో హెల్త్ కార్డులనేవి లభించడం లేదు. జూన్ 2 మరియు జూలై 17 వంటి గడువులను ప్రభుత్వం పాటించడంలో విఫలమైంది. ఉద్యోగుల చందా 528,00,00,000 ప్లస్ ప్రభుత్వం వాటా 528,00,00,000 కలిసి రూ. 1,056,00,00,000 నిధులు ఏర్పాటు కావాల్సి ఉంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే ఒకే చందా వర్తించాలన్న నిబంధన అమలుకు నోచుకోలేదు. ప్రైవేట్ ఆసుపత్రుల ప్రైవేట్ హాస్పిటల్స్ బకాయిల కోసం పట్టుబడుతూ ఉండటంతో నగదురహిత చికిత్స అనేది నిలిచిపోయింది. కోర్టు ఆదేశించిన ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని వీడటం లేదు. దాదాపు 13 లక్షల మంది పెన్షనర్స్, డిపెండెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఈ పథకం కోసమైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో, తెలంగాణలో కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రకటన ప్రకటనకే పరిమితమైంది. ప్రభుత్వం ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి 1.5% చందాను కట్ చేస్తున్నప్పటికీ, నగదురహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పంపిణీ చేయడంలో విఫలమైంది. జూలై 7న స్మార్ట్ కార్డులు ఇస్తామన్నటువంటి హామీ కూడా నెరవేరకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల బకాయిలు మరియు టెక్నికల్ సమస్యల వల్ల 13 లక్షల మందికి ఆరోగ్య భరోసా అనేది అందటం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను విడుదల చేసి ఆసుపత్రులతో చర్చలు జరిపితేనే ఉద్యోగుల జేబులకు గుల్ల కాకుండా ఉంటాయి.